నీవే. హల్లెలూయా. ఎంత మంచి పాట పాడింది శాంతమ్మ, గమనిస్తున్నారు మా సంఘంలో అందరూ సపోర్ట్ కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి పాటల కార్యక్రమం ముగించుతాము. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? వాక్యము. నీ వాక్యమే నన్ను బాధనలో. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు ఎంత పాడినా పాటలు అనిపిస్తుంది కానీ సుఖమైంది అంటే స్తుతించవచ్చు, కానీ వాక్యములో బ్రతుకుతాం, వాక్యములో జీవిస్తాం, వాక్యములో జీవము. హల్లెలూయా. మంచిది. అయ్యగారికి మరి ఇప్పుడు సమయం ఎత్తుండగా అంతమంది కూడా సపోర్ట్గా సహకరించండి. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో కూడి వచ్చిన దేవుని బిడ్డలకి, ఈ సాయ సంఘ కాపాడికి, అలాగే విక్రాంబరం నుంచి వచ్చిన దైవదాసులకి, తన తోడుగా వచ్చిన సహోదరి సహోదరులకి, అలాగే పుట్టూరు వచ్చిన దేవదాసులకి, రాయగడిలో వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ, ఫేస్బుక్లో వాట్సాప్లో వాక్యం విన ప్రతి బిడ్డలకి యేసు ప్రభు వేరక వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని అందరిని దీవించిన కాక. మనం నేర్చుకున్న విషయము సిలువలో ఏలాడిన 7 మాట. దాని గురించి మనం నేర్చుకొని ముందుకు కొనసాగిస్తున్నారు. సరిగా వినండి. మనకు వాక్యము లోనికి వెళ్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వాక్యం చదివి మనం ముందుకు కొనసాగిస్తాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అదే యేసయ్య సిలువలో ఏలాడిన ఆ మాట నాలా మాటే. అది ఏదండి? నాలా మాట. ఆ మాట చదివినప్పుడు మీరు సరిగా విన్నారా లేదా నాకు తెలియదు. 45, 46 వాక్యములు చదివినప్పుడు ఇలాగా ఉంది. అంటే అక్కడ మధ్యాహ్నం అనే పదము రాయబడి ఉంది. వేరే భాషలు చదివినప్పుడు 3 గంటల నుండి 9 గంటల నుండి 3 గంటల వరకు అని రాయబడింది. తెలుగులో పదము మధ్యాహ్నం అని రాయబడింది. సరిగా వినండి. మధ్యాహ్నం మొదలుకొని 9 గంటల నుండి 9 గంటల నుండి 3 గంటల వరకు మొదలుకొని ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. అంటే 3 గంటలు సమయంలో యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని అని దగ్గరగా కేక వేశారు. అంటే 3 గంటలు సమయం అంటే యూదులు బలి అర్పించిన సమయం. 3 గంటలు. ఆ 3 గంటలు బలి అర్పించిన సమయంలో ఏలియా గారి గురించి మీకు తెలుసు. ఆ సమయంలో ఏలియా గారి బలి అర్పించినట్టుగా మొదటి రాజుల పుస్తకము 18వ అధ్యాయంలో రాయబడింది. అందుకే ఆ బలి అర్పించిన సమయంలో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్టుగా మనకు కనబడుతున్నాంటే. ఇప్పుడు ఏలి ఏలి అని పిలిచినది యూదులు అనుకున్నారు. ఎవరికి పిలిచినట్టుగా అంటే వీరికి ఆత్మీయం చెప్తే ఎప్పుడు తెలిసినది ఆత్మీయం కాదు, వాడికి అర్థమవుతున్నది జాగ్రత్తగా లోకమైన విషయం వారికి మాత్రము అర్థమవుతున్నారు. సరే, అప్పుడు ఆ 3 గంటల టైంలో యేసు మరణించినట్టుగా మనము చూడగలుగుతున్నారు. అప్పుడు సమయము ఏమైంది? చీకటి కమ్మింది. అంటే ఆ మరణం జరిగినప్పుడు జరిగింది చీకటి అని నా పోయే క్లాసులు చెప్పారు. అంటే గొర్రె పిల్లలకి వధించినప్పుడే రాత్రిలో వధించారు. హలో,
గొర్రె పిల్లకి వధించినప్పుడు ఎప్పుడు వధించారు? రాత్రి సమయంలో. అదే నిర్గమకాండము 12:6 ఉంది, చదవక్కర్లేదండి. రాత్రి సమయంలో దానికి ఏం చేయాలి? బలి అర్పించాలి. బలి అర్పణ. అదే విధంగా యేసు గొర్రె పిల్ల సిలువలో మరణించినప్పుడు చీకటి కమ్మిన. స్తోత్రం హల్లెలూయా. ఎందుకు కమ్మారంటే నువ్వు చీకటిలున్న నువ్వు వెలుగులోనికి రావడానికి. స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు పిలిచిన 2 మాటలు చెప్పారు రాత్రి. ఒకటి ఏలి ఏలి అని. అప్పుడు మూడవది విషయం ఏంటంటే నా దేవా నా దేవా అంటే ఇది దాన్ని ముందుకున్న ఆ సిలువలు ఏలాడిన మాటలు దేవా అని పిలవలేదు, తండ్రి అని పిలిచారు. అంటే ఎవరికి పిలిచారు? తండ్రి అని పిలిచి ప్రార్థన చేశారు. ఇప్పుడు మరణించినప్పుడు యేసు నా దేవా నా దేవా నా దేవా అని ఎందుకు దగ్గరగా కేకలు వేసి ఏడిసారు. యేసు ప్రభు 3 చోట్ల ఏడిసారని నేను చెప్పింది మీకు. అది మర్చిపోలేదు అనుకుని ఒకసారి కూడా జ్ఞాపకం చేశారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చదివినప్పుడు యేసు ప్రభువు లాజరు సమాధి 35వ వాక్యం, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు కన్నీరు విడిచారు. అంటే ఒక వ్యక్తి కోసం యేసయ్య కన్నీరు విడిచారు, ఏడిచారు. ఒక్క వ్యక్తి కోసం. అదో బాగా విన్నారు. 2 లూకా సువార్త 19వ అధ్యాయము 41-42 వాక్యం చదివినప్పుడు ఒక పట్టణం కొరకు ఏడిచారు. పట్టణం అంటే యూదుల కొరకు ఏడిచారు. బాగా వినాలి. ఒక వ్యక్తి కోసం ఏడిచారు. 2 ఒక కులం కొరకు యేసు ఏడిచారు. మూడవదే ఇప్పుడు మత్తయి సువార్త 27 45-46 యేసు సిలువను ఏడిచారు. అందరి కొరకు ఏడిచారు. అర్థమైన వాడు దేవుడికి ఒక్కడి కొరకు ఏడిసిన దేవుడు. ఈ రాత్రి ఒక వ్యక్తి కోసం కూడా నా యేసయ్య ఏం చేస్తుంది? ఒక కులం కొరకు దేవుడే చేసి అది మాత్రం లోకములుగా సమస్త జనుల కొరకు ఇలాంటి దేవుడు ఎక్కడ ఉన్నారండి? ఈ లోకంలో ఎక్కడైనా దొరకదు ఇలాంటి దేవుడు. స్తోత్రం. అందుకని సంఘమా స్తోత్రం. అందరి కొరకే ఏడిసిన దేవుడు, ఒక కులం కొరకే ఏడిసిన యేసయ్య ఒక వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి ఏం చేశాడు? ఈ రాత్రి ఒక్కొక్క వ్యక్తికి చూసి ఆ ఎర్ర సముద్రంలో ఒక్కొక్క వ్యక్తికి చూసి యేసయ్య చేసుకున్నాడు, ఏడుస్తున్నారని దేవుడు వాక్యములు మనము నేర్చుకున్నారండి. స్తోత్రం. అప్పుడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు నన్ను చెయ్యి ఎందుకు విడిచారని దేవునికి అడిగారు. ఇప్పుడు దేవునికి ఎప్పుడు దేవునికి చెయ్యి విడిచారు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. దేవునికి ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టారని. అప్పుడు యేసు ప్రభువు ఎప్పుడు తన తండ్రి అయిన యోసేపు యేసు ప్రభుకి ఎప్పుడు విడిచిపెట్టారు? పిండంగా ఉండినప్పుడు తన తండ్రి అతనికి విడిచిపెట్టారు. బయటికి రాలేనప్పుడు తల్లి కడుపులు పిండంగా ఉండినప్పుడు తన తండ్రి రహస్యంగా యేసయ్యకి విడిచిపెట్టారు. ఆ రహస్యంగా విడిచిపెట్టిన దేవుడు మమ్మల్ని ఎడనాడు విడిచిపెట్టిన దేవుడు. నన్ను తల్లి కడుపుని నేను కరువాగునప్పుడు నా నాన్న నన్ను విడిచిపెట్టి కానీ నేను నిన్ను విడువను. ఒకటి అని తండ్రి అయిన రహస్యంగా యేసయ్యకి ఏం చేశాడు?
చేయి విడిచిపట్టారని దేవుడి వాక్యంలో రాయబడి ఉంటుంది. ఇది మీరు చూడండి, యోహన సువార్త 7వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. 7వ అధ్యాయం 5వ వాక్యం. ఆయన సహోదరుడైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు కూడా యేసయ్యకి చేయి విడిచిపట్టారు. విశ్వసించలేదని అర్థమేమనగా ఆయన ఒకేసారి విడిచిపట్టారు. ఒకే కడుపు నుండి బయటికి వచ్చిన అన్న తమ్ముడు కూడా ఏం చేశారు? విడిచిపెట్టారట. నా యేసయ్య సిలువను మరణించినప్పుడు మరణించిన మునువే తల్లి కడుపును కరువామను మునువు ఆయనకి విడిచిపెట్టారు. బయటికి వచ్చిన తర్వాత ఒకే కడుపులో ఉండి బయటికి వచ్చిన అన్న తమ్ముడు కూడా విడిచిపెట్టారు. అన్నదమ్ముడు కూడా ఏం చేశారు? స్తోత్రం. 3వ విడిచిపెట్టారు యేసయ్య. యోహన సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. యోహన సువార్త ఆయన తన స్వర్గీయుల దగ్గరికి వచ్చెను. ఆయన స్వర్గీయులు ఆయనను ఆయన స్వర్గీయులు కూడా ఆయన అంగీకరించారు. సొంత కులం కూడా యేసయ్యకి ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఆయన విడిచిపెట్టారట. ఆయన దగ్గరికి వెళ్ళారు రక్షించడానికి, విడుదలివ్వడానికి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారు కూడా ఏం చేశారు? సొంత కులం కూడా యేసయ్యకి అంగీకరించలేకపోయింది, విడిచిపెట్టారు. స్తోత్రం. తల్లి కడుపు నిండినప్పుడు తండ్రి విడిచిపెట్టారు. తల్లి కడుపు నుండి బయటికి వచ్చినప్పుడు తన సహోదరులు కూడా, తోటి సహోదరులు కూడా, ఆయన తమ్ముడులు కూడా ఆయనకి ఈ రాత్రి నిన్ను అన్న తమ్ముడు కూడా, ఒకవేళ నీ అమ్మ నాన్న నీ నాన్న నిన్ను విడిచిపెట్టారు కానీ అమ్మ నిన్ను మరిచిపోతాను కానీ నేను నిన్ను ఒక స్త్రీ తన యెషయా గ్రంథంలో ఒక స్త్రీ తన చంటి బిడ్డలని మరుచుడేమో కానీ మరిచినా నేను నిన్ను మరువను దేవుడు. చెప్తే కొంచెం మంచిది. ఒక స్త్రీ తన బిడ్డకి విడిచిపెట్టాను కానీ నేను నిన్ను విడువను దేవుడు. ఈ ఊర్లో ఉన్నవాడు తెలుసుకోండి. నిన్ను అందరూ విడిచిపెట్టాడు కానీ దేవుడు నిన్ను విడవలేదు. ఆ విడవలేని దేవుడు నీకు కాబట్టి దేవునికి స్తోత్రం. సొంత కులములు ఉన్నవారు ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఇది కాదా ఈ లోకములు జరిగినది? దేవునికి స్తోత్రం. నేను అందరూ విడిచిపెట్టి వెళ్ళిన సమయము దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగింది. 3, 4 యోహన సువార్త 6వ అధ్యాయము 60 నుండి కిందకి చదవండి. యోహన సువార్త 6వ అధ్యాయము. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవరును వినగలరని చెప్పుకునేది. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుకునుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపు ఉన్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు? తను అప్పగింపబోవాడెవడు? మొదట నుండి యేసునకు తెలియను. తర్వాత 66 మరియు ఆయన తండ్రి చేత వారిని కృప అనుగ్రహపడుటకే పడుకుండుట ఎవరును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి నేను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. 3.5 సంవత్సరం యేసయ్య తోడుగా తిరిగి నడిచిన అది అద్భుతం చూసిన వాడు, యేసయ్య ప్రార్థన చేసి రొట్టి ఇచ్చి తిన్నిన బిడ్డలు యేసయ్య దేవుడని ప్రకటించిన వారు
ఆ గాడిద మీద ప్రయాణం చేసినప్పుడు ఊరేగించిన వాడే ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ఏమైంది? ఆయనకి అందరూ ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక మాట కూడా చదవండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారు. యేసు తిరిగి చెప్పది మీరు కూడా వెళ్ళిపోవాలని చెప్పారు. స్తోత్రం. యేసయ్య చెప్పిన మాట విన్నప్పుడు కొందరికి ఏం కలిగింది? అభ్యంతరం కలిగింది. అయ్యో ఈ మాట కఠినమైన మాటే అని చెప్పి కొందరేమైంది? అభ్యంతరపడి వెనకెళ్ళింది. కొందరు శిష్యులు కూడా వెనకెళ్ళి యేసయ్యకి విడిచిపెట్టి వెళ్ళడానికి రెడీగా నిలబడినప్పుడు యేసయ్య వెనక్కి వచ్చి చూసి అని చెప్పారు, మీరు కూడా వెళ్ళిపోవచ్చండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగి శిష్యులు కూడా యేసయ్యకి ఏం చేశారు? సహోదరి సహోదరాలు ఈ రాత్రి సరిగా వినండి. స్తోత్రం. సిలువలు కూడా యేసయ్య మరణించిన మునువే చాలా మంది యేసయ్యకి ఏం చేశారు? విడిచిపట్టారు యేసయ్య. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం. 5వ విషయం మీద చూడండి. మత్తయి సువార్త మన చదివిన వాక్యం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ అధ్యాయము 26వ అధ్యాయము 76వ వచనం చూడండి. అయితే ప్రవక్తల లేఖనమును నెరవేర్చున్నట్లు ఇదంతయు జరుగునని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి. హలో, ఇది ఈ విడిచిపెట్టిన ఎందుకంటే మీకు తెలుసా? ప్రవక్తలు లేఖనములు నెరవేర్చినట్టుగా యేసయ్యకి విడిచిపట్టి వెళ్ళిపోతున్నారని యేసయ్య పుట్టిన మునువే చెప్పారు. ప్రవక్తలు ఏం చేశారు? భయపరిచారు. అందుకనే భయం ఏంటి? యేసయ్యకి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతామని ప్రవక్తల ముందుకే చేశారు. క్రీస్తు పుట్టక మునిపే క్రీస్తు పుట్టక మునిపే భయపరిచారు. అది ఇప్పుడు జరిగింది. మనకు జరిగినదన్నీ ఇప్పుడు కాదు, ఇది ముందుకే దేవుడు ఏం చేశారు? భయపరచండి. ఆమె దేవుడికి జరిగినది ముందుకు దేవుడు ఏం చేశారు? ముందుగానే తెలియపరచారు. ఇప్పుడు మీకు కొత్తగా అనిపిస్తున్నారు. స్తోత్రం. మీరు ఈ రాత్రి భయపడకుండా శిష్యులు కూడా యేసయ్యకి విడిచిపెట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యములు, నా దేవా తండ్రి ఏం చేశారు? ఎందుకు చెయ్యి విడిచిపట్టారని దగ్గరగా యేసయ్య ఏం చేశారు? కేకలు వేశారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలిగినగాక. ఇది ఎవరికి విడిచిపట్టారు? దేవుడు. తండ్రి తన కొడుకుకి ఏం చేశారు? విడిచిపట్టారు. స్తోత్రం. హలో, ఎన్ని గంటలు? 3 గంటలే విడిచిపెట్టారు. ఎన్ని గంటలు విడిచిపెట్టారు? 3 గంటలు తండ్రి ఏం చేశారు? విడిచిపెట్టారు. కానీ తండ్రి విడిచిపెట్టిన ముందుకు తండ్రి విడిచిపెట్టారు. దాని ముందుకు కాడు పుట్టినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి రెండవదే ఆ ఎడారిలో ఉన్నప్పుడు ఆయన పరిచయం చేయడానికి దేవదూతలు వచ్చింది. గతసమన తోటములో ప్రార్థన చేసినప్పుడు ఆయన బలపరచడానికి దేవదూతలు వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. కానీ సిలువలు మరణించినప్పుడు కూడా ఒక్క దేవదూతలు కూడా ఆయన దగ్గరికి రాయలేదు. తండ్రి కూడా 3 గంటల వరకు యేసయ్యకి విడిచిపట్టారు.
ఒకవేళ నిన్ను కూడా కొన్ని సమయంలో విడిచిపెట్టారని మీరు అనుకున్నారు, కానీ యేసు నిన్ను ఎన్నడను శిలువలో వేదని అనుభవించి మరణించిన సమయంలో తన కుమారుడు అనుకున్నారు నన్ను విడిచిపెట్టారు దానికే అని విడిచిపెట్టేది కొన్ని కారణములు. స్తోత్రం స్తోత్రం. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వాక్యం. ఎందుకు విడిచిపెట్టారని అక్కడే రాయబడింది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎందుకు దేవునికి విడిచిపెట్టారు? మన అందరికి ఆయన అప్పగింపబడిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు సమస్తము అనుగ్రహించడానికి తన తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ఏం చేశారు? సిలువలో 3 గంటలు విడిచిపెట్టారు. ఆ 3 గంటల తండ్రి విడిచిపెట్టినప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా చూడలేకుండా సృష్టించిన దేవుడు మరణించినప్పుడు సృష్టి కూడా చూడడానికి తట్టుకోలేకుండా ఆ సృష్టి కూడా ఏమైంది? కళ్ళు మూసి చీకటి అయిపోయింది. స్తోత్రం కలగడం, నీకు విడుదల కలగడానికి, నీకు రక్షణ కలగడానికి, నీ కుటుంబం దీపింపబడడానికి చెయ్యి విడవబడ్డాయి. విడిచిపెట్టని ఆయనతో నువ్వు కూడా ఎంతమందికి అర్థమైంది? తన కుమారుడు చావు చూడడానికి ఇష్టం లేదు. ఎందుకు? మమ్మను ప్రేమించిన కాబట్టి, తండ్రి మమ్మను ప్రేమించిన కాబట్టి తమ కుమారుడు మన నిమిత్తం అద్వితీయ కుమారుడు విడిచిపెట్టినప్పుడు విడిచిపెట్టినప్పుడు మమ్మల్ని ఈ తండ్రి పై చెయ్యి కుమారునికి చెయ్యి విడిచిపెట్టినప్పుడు తండ్రి ఒక చెయ్యితోనే ఈ లోకముల మానవ కులములకే పట్టుకున్నారు. అందుకే పత్రిక చెప్పిన మాట 13వ అధ్యాయం 5వ వాక్యం చెప్పిన మాట వినండి. ఎవరి పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. వివాహము ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పనగా ఎవరు చెప్పారు? తండ్రి. చెయ్యి విడిచిపెట్టిన వ్యక్తియే చెప్తున్నారు. చెయ్యి ఆరుగురు ఆయనకే చేశారు. ఎవరెవరు విడిచిపెట్టారు? తండ్రి. అలాగే కదా స్తోత్రం. ఎవరు? తన తండ్రి విడిచిపెట్టారు. యోసేపు విడిచిపెట్టారు. సహోదరులు విడిచిపెట్టారు. తన కులము విడిచిపెట్టారు. శిష్యులు విడిచిపెట్టారు. స్తోత్రములు. స్వర్గీయులు విడిచిపెట్టారు. స్తోత్రం. కానీ అందరూ ఆయనకి విడిచిపెట్టారు, కానీ ఆయన మమ్మల్ని ఎంత గొప్ప దేవుడు. నేను విడమను ఆయన మాట చెప్పినప్పుడు ఆయన తిరిగి చెప్పండి. నన్ను అందరూ ఏం చేశారు? విడిచిపెట్టదు, కానీ నేనే చెయ్యను. ఎప్పుడు
ఎప్పుడు వరకు నిన్ను నేనే చేయను. స్తోత్రం కలిగి అనుకున్నారు, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అంటే ఎందుకని అనుకున్నారంటే అప్పుడు నీ చెయ్యి ఆయనకు విడిచిపెట్టినట్టుగా ఉంది. నువ్వు విడిచిపెట్టావు కానీ దేవుడు నిన్నే చేయలేదు. నీ వేదన శోధన కలిగి నా ప్రార్థనని ఆలోచించలేదు. నన్ను నీ చెయ్యి నువ్వు చెయ్యి విడిచిపెట్టారు కానీ ఆయన నిన్ను మాత్రమే ఒకవేళ దేవుడు చేయి విడిచిపెట్టిన వారి జీవితం ఏమవుతున్నారండి? అదే చెప్పడానికి దేవుడి చెయ్యి విడిచిపెట్టిన వాడి జీవితం ఎలాగా ఉందంటే చూడండి. యోహాను సువార్త 3:16 వాక్యం. యోహాను సువార్త 3:16 వాక్యం. అదే 36 వాక్యం. సారీ, యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని. కుమారుని చేయి విడిచిపెట్టి ఉంటే జీవము చూడను, కానీ కుమారుడు చేయి పట్టుకుంటే నిత్య జీవం. వాక్యం మీకు అర్థమైందా? లేదు. ఒకసారి కుమారుని యందు విశ్వాసముంచువాడే విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నిన్ను పట్టుకుంటే నిత్య జీవము, నిత్య జీవము. కుమారునికి విధేయుడు కాని వాడు. కుమారుడు నిన్ను చేయి విడిచిపెట్టిన నీకు జీవం ఉండదు. జీవం చూడలే చూడదు. అందుకని కుమారుడు పట్టుకున్న దేవుని బిడ్డలకి నిత్య జీవము. కానీ కుమారుడు విడిచిపెట్టిన వాడికి ఈ జీవము చూడలే చూడదు. రాత్రి ఎంతమందికి అర్థమైందండి? మనం అల్లేలుయా ప్రైజ్ లార్డ్ చెప్పినప్పుడు మనకు ఒక నిరీక్షణ కలిగి ఉంది. దేవుడు మమ్మల్ని పట్టుకున్నాం. మనుషుడు దేవుడికి ఏం చేయలేదు, చూడలేకుండా చేయి విడిచిపెట్టే మనుషుడుగా కనిపిస్తున్నారు, తిరుగుతున్నారు. సహోదరి సహోదరులు, దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదు, దేవుడు చేయి విడిచిపెట్టి కొన్ని 2 తెస్సలోనికీ పత్రిక 1 అధ్యాయం 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధాలయమందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనము దండన పొందుదురు. యాదనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. బాగా వినాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు చేయి విడిచిపెట్టిన వాడికి శిక్షించడానికి దేవుడు వస్తామని రాయబడింది. 6వ వాక్యం. అది 3 విషయంలో 6వ వాక్యంలో రాయబడింది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై. అక్కడే రాయబడి 1 ఆయన పరలోకము నుండి
అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతున్నారంట. ఎలాగ దేవుడు వస్తాడండి? పరలోకం నుండి వస్తామని రాయబడి ఉంది. ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి దిగి వస్తామని రాయబడి ఉంది. 2 శక్తి కలిగిన దూతలతో వస్తామని చెప్తున్నారంటే చెప్పండి కదా. ఆయన ఒంటరిగా కాదు, వచ్చినప్పుడే ఉండి పరలోకం ఒంటరిగా కాదు, శక్తి కలిగిన దేనికి వస్తున్నారు? ప్రతి దండన ఇవ్వడానికి వస్తాయి. అవునా? సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు ఎందుకు ఆయన దిగి వస్తున్నారు? దండన ఇవ్వడానికి వస్తున్నారు. ఎవరికి? సువార్తకు లోబడిన వారికి. అదొకటి. 7వ వాక్యం చూడండి. 7వ వాక్యం. దేవుని ఎరగని వారికి. 1 దేవుని ఎరగలేని వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. హలో, ఎవరికి దేవుడు దండన ఇవ్వబోతున్నారు? దేవుని ఎరగలేని వాడు, చేయి విడిచి పట్టిన వారికి దేవుడు ప్రతి దండన ఇవ్వడానికి పరలోకము నుండి శక్తి కలిగిన దేవదూతల తోడుగా పరలోకము నుండి దిగి వస్తుంది. ఎలాగ వస్తున్నారండి? పరలోకం నుండి. 2 శక్తి కలిగిన 3 ప్రతి దండన ఎవరికి ఇస్తుంది? ఎరగలేని వారికి. 2 సువార్త లోబడలేని వాడికి. ఇప్పుడు సువార్త చెప్పినప్పుడు వినడానికి యేసయ్యకి నమ్మడానికి ఇష్టం లేని వాడికి దేవుడు ప్రతి దండన ఇవ్వడానికి దేవుడు ఆమె పరలోకము నుంచి దిగి వస్తామని దేవుడు వాక్యములో రాయబడి ఉందండి. సహోదరా, ఈ రాత్రి సువార్త వినడానికి, యేసయ్యకి అంగీకరించడానికి సమయం దేవుడు నీకు ఇచ్చారు. ఇప్పుడు నీ అంగీకరించలేకపోతే, సువార్తకి విధేయత కలిగలేకపోతే, ఒక దినములు పరలోకము నుండి శక్తి కలిగిన దూతల తోడుగా ప్రతి దండన ఇవ్వడానికి ఇక్కడికి దిగి వస్తామని దేవుడు వాక్యము. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాడికి దేవుడు చేయబోతున్న పని అది. స్తోత్రం కదండి. అది మాత్రం కాదండి, అలాగే చేసినప్పుడు స్తోత్రము, దేవునికి స్తోత్రం. మనకి అక్కడ ఏమంటే ఆ 10 వచనం ఒకసారి కూడా చదవండి. 10 వచనం. ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. 2 విషయం అక్కడ రాయబడి ఉంది. ఏంటి? ఆయన ప్రతి అంటే దేవుడు ఏం చేయడానికి వస్తున్నారు? నిత్య నాశనము. నిత్య నాశనము. ఎవర్లాస్టింగ్ డిస్ట్రక్షన్. ఎడవాక్యం ఏంటి? ప్రతి దండన ఇవ్వడానికి. ఏమివ్వడానికి ఏంటి? ప్రతి దండన అంటే 2 విధముల దండన గురించి 10 వచనముల రాయబడి ఉంది. ఆయన సముఖం నుండి ఆయన ప్రభావములందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనము. ఆయనకి దండన ఏమండి? నిత్య నాశన. నిత్య నాశనం. స్తోత్రం కలిగిన eternal destruction, banish from the presence of Lord. దేవుని సాన్నిధ్యంలో నుంచి తొలగింపబడేస్తాయి. అంటే నిత్య నాశనం అంటే యేసయ్య చెప్పారు కదా. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయములు చదివినప్పుడు దేవుడు ఒకడికి ఏమి ఇచ్చారు? తాళందలు ఇచ్చారు. ఆ తాళందలు ఇచ్చినప్పుడు దేవుడు ఒక్కడు ఏం చేశారు? ఒక్క తాళందలు దొరికిన వాడు ఏం చేశారు? ఒకటి సంపాదించాడు. ఒక్కటి సంపాదించకుండా అది భూమిలో ఎలాగ దాచిపెట్టారు. లోక సువార్త కూడా కలిసి చేసినప్పుడు, కలిసి చదివినప్పుడు ఏమైంది? రూమాలలో అదేం చేసేది? కట్టి వేసి మట్టిలో చేసేది.
రుమాలు దేనికి? వీడికి పని అంటే చెమట రాకుండా పెరగాలి. చెమట అందరికి కలగండి. స్తోత్రం. దేవుడిచ్చిన ఆ తలంతులు ఏం చేయకూడదు. అది ఏం 2 దొరికిన వాడు 2 తీసి సంపాదించారు. 5 దొరికిన వాడు స్టోరీ అంటే కష్టపడి 2 సంపాదించారు. కష్టపడి 5 సంపాదించారు. వీడికి కష్టపడకుండా ఇంకా పెరగాలి. దాన్ని బట్టి ఏం చేశారు? నీకు దేవుడిచ్చిన ఆస్తి, దేవుడు నీకు ఇచ్చిన శక్తి, దేవుడు నీకు ఇచ్చిన డబ్బు, దేవుడు నీకు ఇచ్చిన బలము, అదన్నీ దేవుడు నీకు ఇచ్చిన తలందే. అది నీ ఏం చేయాలి? నీ ఏం చేయాలి? వ్యాపారం చెయ్యాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. అది చెయ్యకుండా, నీ చెమటలు రాకుండా, నీ మట్టి మీద అది పాత పట్టిన ఏడలా దేవుడే చెప్తున్నారు తెలుసా? నిన్ను నేను ఎన్నడను ఎరగలే. నీ ఎక్కడికి వెళ్ళాలి? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపో. అదే దేవుడి శిక్ష అండి. దేవుడికి స్తోత్రం కలిగింది. ఎరగలేని వాడికి, సువార్త అంగీకరించలేని వాడికి నిత్య వారికి నరకం, నిత్య నరకం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. 2 నిత్య శిక్ష. ఏమంటే నీకు అర్థమైందా లేదా? 2 దశలని ఒకటి అయితే 10 వచనములు రాయబడి ఉంది. Banish from his eternal presence. అంటే 2 విషయం. చదవండి 10 వాక్యం ఒక్కసారి కూడా. నిత్య నాశనం, స్తోత్రం. ఒకటి అదేంటి? నాశనం అని అనుకున్నారు నరకానికి. స్తోత్రం. అది నశించిపోదును. నరకమని పడి ఏమావుడు చనిపోవుడు. అనగా ఉంటాం, వేదన కలుగుతున్నాం, ఏడుపు జరుగుతున్నారు, చీకటి ఉంది, అక్కడ పురుగులుంది, అక్కడ అక్కడ పుగ ఉంది, పుగ ఆ పుగలు ఉంది, అక్కడ అగ్గి మంటుతుంది, అక్కడ చీకటి ఉంది. హలో, నరకములు ఉన్నదే నేను చెప్పుతున్నాడు. 1 అక్కడ అగ్గి ఉంది, 2 అక్కడ ఏముంది? చీకటి. 3 పొగ, 4 అక్కడ ఏముంది? పురుగులు ఉంది. 5 స్తోత్ర అగ్గి మంటుతున్నదట. అటువంటి చోటలకి యేసయ్యకి ఎరగలేని వాడు, సువార్తకి అంగీకరించలేని వాడు అక్కడ నిత్య నరకములు పడి వేదన అనుభవిస్తుంది. చెయ్యి విడిచిపెట్టిన వాడి పరిస్థితి అయినా చెప్తున్నారు. చెయ్యి విడిచిపెట్టబడిన వాడి విషయం గురించి. కానీ చెయ్యి విడిచిపెట్టిన వాడికి దేవుడి చెయ్యి పట్టుకున్న వాడికి ఏం చెప్తే రెండు చేతులకు 2 గుంపులు. ఒకటి వినబడుతున్నవాడు, ఇంకొకటి పట్టుకున్నవాడు. ఎక్కడ నువ్వు? ఏ గుంపులు నీవు ఉన్నా? చెయ్యి వినబడిన వాడి గుంపు లేక చెయ్యి పట్టుకున్న వాడి గుంపులు ఉన్నావా లేదా? దేవునికి స్తోత్రం. నాకు ఇంకా నచ్చింది. చెయ్యి విడవాడిన వాడికి నిత్య నరకము
తర్వాత దండన ఏమంటే తెలుసు స్తోత్రం. శిక్ష ఏమంటే అగ్ని అండి స్తోత్రం. అదే వారికి శిక్ష దండన. ఆమేన్. చెప్పినప్పుడు నాకు మనసుకు వేదన కలుగుతున్నారు. ఎవరు దండనలోనికి వెళ్ళకుండా దేవుడి సన్నిధిలో వెళ్ళడానికి నేను కోరుకున్నాను. మారు మనసు పొందుకో. ఏ సువార్తకి సువార్త అని అండి. ఆయన సువార్త అని అండి. ఏంటి సువార్త? ఆయన రక్షకుడని ఏది ఏమో సువార్త అనగా సువార్త అనగా అండి. యేసయ్య. యేసయ్య ఎక్కడ? తిమోతియోస్ యేసయ్య తిమోతి పత్రిక మొదటి తిమోతియోస్ 2:5 చూడండి. లేకపోతే 2వ అధ్యాయం చూడండి. 2వ తిమోతియోస్ 5 అదే అది కాదు. ఒక్క నిమిషం. ఎంత చదివారు ఇప్పుడు? అది కాదు. అది కాదమ్మా, నేను చెప్తాను. 2 తిమోతియోస్ 5వ అధ్యాయము 8 వచనం. సారీ క్షమించండి. 2 తిమోతియోస్ పత్రిక దావీదు సంతానంగా పుట్టి మృతిలోని లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోను. అదే నా సువార్త. రిమెంబర్ జీసస్ క్రైస్ట్. Remember Jesus Christ, the ever-living Lord, who has risen from the dead, as prophesied as King, descended from David, according to my gospel. And the gospel, నా సువార్త ఏంటండి? యేసుక్రీస్తే. హల్లెలూయా. ఏంటండి? తెలుగు అది కొంచెం తేడాగా పైకి తిరిగి రాయి. ఏంటండి? దావీదు ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల నుండి లేచి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. అదువో నా సువార్త. అలాగే రాయాలి. అది సువార్త అని చెప్తుంది. ఏమనగంటే యేసుక్రీస్తు అదేంటి? యేసయ్య పుట్టినది, యేసయ్య మరణము, 3 పునరుత్థానము. అదే సువార్త. ఆ సువార్త అయిన యేసయ్యకి నమ్మలేకపోతే నీకేం కలుగుతున్నదండి? నీ నిత్య దండన కలుగుతుంది. వారికి నిత్య దండన కలిగినప్పుడు చేయి పట్టుకున్న దేవుడి బిడ్డలకి ఏం కలుగుతుంది అని తెలియాలి. 9 వదిలి చూడండి. మొదటి 2 దశలోనికి 1 అధ్యాయం 9 వదిలి చూడండి. 9 వదిలి చూడండి. 9 వదిలి. ఆ దినమున తన పరిశుద్ధాలయమందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును 1 మహిమపరచడానికి ఎవరికి? చేయి పట్టుకున్న బిడ్డలకి ఏం కలుగుతున్నారండి? వారికి ఏంటి మహిమ? దేవుడు వారికి ఇచ్చిన బహుమానం ఉంది. దేవుడు వారికి ఇచ్చిన ప్రతిఫలం ఉంది. అది పొందుకున్న వారికి చూసినప్పుడు అందరూ చూసి ఏం చేస్తుంది? అయ్యో ఈ మహిమ పరస్థితి దేవుడికి చేయి పట్టుకున్న దేవుడి బిడ్డలకి పరలోకములో మహిమ పరిచిన చేయి విడబడిన వారికి నరకముల నిత్య అగ్నిలో నిత్య దండన పొందుతున్నారండి. స్తోత్రం కలిగి ఇది 1. 2 ఆ 9 వాక్యం పూర్తిగా చదవండి.
విశ్వసించిన వారిలందరి ప్రశంసింపబడుటకును ఏం కలుగుతున్నారండి? ప్రశంసింపబడుతుంది. ఏదండి? నిన్ను చూడడానికి ప్రశంసింపబడుతుంది దేవునికి. ఏంటి ఎంత అర్థమైందన్న మన దేవుడు చేయి పట్టుకున్న దేవుడు బిడ్డలకు ఏం కలుగుతున్నది? స్తోత్ర ప్రశంసింపబడుతుంది, మహిమ కలుగుతుంది దేవునికి. స్తోత్రం. ఏంటి ప్రశంసపడుతుంది? మొదటి పీతరు 1:12 చివరి మాట చూడండి. 1 మొదటి పీతరు 1:12 చివరి మాట. పరలోకము నుండి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను దేవదూతలు ఏం చేస్తున్నారండి? ఈ కార్యములను ప్రశంసపరిచిన దేవుని బిడ్డలకి చూడని ఎలాగ చూస్తుంది? పొంగి అంటే తల వంగి ప్రశంసింపబడిన దేవుని బిడ్డలకి చూడడానికి ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూడడానికి అవకాశం ఉన్నవారు కూడా చూడలేకపోతున్నారు. కానీ దేవుడు చేయి పట్టుకున్న దేవుని బిడ్డలకి దేవదూతలే చేశారు. అదే మన నిరీక్షణ, అదే మన ఆశ. నీ నన్ను చూడలేకపోతే, ఈ ఊరు ఉన్నవాడు మమ్మల్ని చూడలేకపోతే, నో ప్రాబ్లం. చూడడానికి మమ్మల్ని చూస్తాను. ఈ ప్రశంసకి చూడడానికి దేవదూతలు తొంగి చూస్తున్నారు. దేవదూతలు తొంగి చూస్తారు. ఎవరు? దేవుడు. అయ్యో, ఆ ప్రశంస కలిగిన దేవుడు బిడ్డలకు చూడడానికి దేవదూతలు ఏమవుతున్నారు? చూస్తున్నారు. అయ్యో అంటే అమ్మా, ఇప్పుడు ఏసై తోడుగా నీ వచ్చి నీ జీవితం మారిపోయిన అనుకో, నేను ఇప్పుడు చూడడానికి అందం లేదు, అప్పుడు చూడడానికి ఎలాగుండే వేలు సూర్యుడు ఉదించినప్పుడు కళ ఉందా నీతిగా ఆయన సూర్యుడు కాదు, నీతి సూర్యుడు. నీ గుడి వచ్చినప్పుడు అదే విధంగా నీ గుడి మారిపోతుందయ్యా. ఇది ఎవరు చూసి అతిశయపడుతుంది? దేవదూత. అది మాత్రం కాదు. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 40వ వాక్యం చూడండి. 13:40. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. ప్రవక్తల గ్రంథములో చెప్పబడినది నీ మీదకి రాకుండా చూచుకొనుడి. అదేమనగా ఇదిగో తిరస్కరించిన వారా ఆశ్చర్యపడుడి. హల్లెలూయా. మమ్మను చూసి ఏం చేస్తున్నారు? రిజెక్ట్. ఎవరు? క్రైస్తవుడు తిరస్కరించువారు. క్రైస్తవుడు అంటే చిన్న జాతి అంటే అనుకున్నారు. క్రైస్తవుడు అంటే తక్కువ జాతి అని అనుకున్నారు. నన్ను చూసి ఏం చేస్తున్నారు? ఏంటి చదువున తిరస్కరించిన వాడు నిన్ను ఇప్పుడు చూసి తిరస్కరిస్తావు, అప్పుడు నిన్ను చూసి ఇప్పుడు మమ్మల్ని చూసి వద్దు వెళ్ళిపో, అప్పుడు నిన్ను చూసి ఇంకా ఉంది నశించుడే. నీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు
మీకు వివరించినను ఆ. మీరెంత మాత్రమును నమ్మరు అనెను. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినములో తమతో చెప్పవలనని జనులు వేడుకొనేరి. విశ్వసించలేని వాడు అక్కడ ఒక మాట ఉంటుందా, తెలుగులో ఉందా చూడండి. నేను కూడా చూస్తాను. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 40వ వాక్యంలో నేను కూడా చూస్తాను. ఒకటే చదవండి. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడిన మీ మీదికి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనేను. స్తోత్రం. నమ్మలేని వాడు అప్పుడేమవుతున్నారండి? ఆశ్చర్యపడతారు. నమ్మరు అనే మాట విశ్వసించారు. నమ్మలేని వాడు ఏమవుతున్నారు? ఏమవుతున్నారు? ఆశ్చర్యపడిపోతున్నారు. నేను నమ్మలేదు. అయ్యో, మన ఊర్లో ఇప్పుడు మా కొందరు ఏం చేయలేదు, నమ్మలేదు. అప్పుడు ఎస్ఐ వస్తుంది, వచ్చేటప్పుడు మనం ఏమంటే దేవుని స్తోత్రం, మమ్మల్ని చూసి అయ్యో ఈ వ్యక్తియా, అప్పుడు వ్యక్తి ఈ వ్యక్తి అప్పుడు మనం చూసిన వ్యక్తి అని ఆశ్చర్యపడతారు. దేవునికి స్తోత్రం. మనకి రెండు జరిగినప్పుడు ఆ చెయ్యి విడిచిపట్టిన వాడికి రెండింటి సంగతి జరుగుతుంది. ఏంటి జరుగుతుంది? నిత్య నరకం, నిత్య దండన జరుగుతుంది. స్తోత్రం. చూడడానికి అప్పుడు ఉందంటారా బాబు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10 వచనం కూడా చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10 వచనం కూడా చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి పని పోయాం. దేవుడు పని ఏది? మనం ఏంటి? దేవుడు పని స్తోత్రం కలిగింది. ఏంటి ఇప్పటి వరకు సరి అయిన పని, దేవుడు పని మనలో ఏం చేశారని ఇప్పుడు తెలియదు. పరలోక రాజ్యం చేరినప్పుడే మీకు తెలిసిపోతుంది దేవుడు నా మీద చేసిన పని. శిల్పగారుడు రోడ్డు మీద ఇలా నడిచి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ లో పెద్ద ఒక రాయి కనిపించారు. ఆ రాయి చూసుకుంటే ఎలా కనపడుతుంది తెలుసా? ఫుల్ బ్లాక్ గా ఉంది, నలుపు. అది అందరు చూసినప్పుడు ఏం చెప్పారు? అసగించారు. ఈ రాయి ఇక్కడ నుంచి తొలగిపోతే బాగుంటారని అనుకున్నారు. కానీ ఈ శిల్పకారుడు అది చూసినప్పుడు ఆయనకి ఒక అది లోపల ఆడు అందం కలిగిన ఒక రూపం కనబడింది. ఆడు కొన్ని దినములు ఏం చేసిండు? అది చెక్కి కొన్ని దినముల తర్వాత ఆ రాయి లోపలలో అందం కలిగిన ఒక దేవదూతల రూపం బయటికి వచ్చింది. ఇప్పుడు నీ జీవితములు దేవుడు నిన్ను, ఆ శిల్పకారుడు నిన్ను చెక్కి 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 రాకడ వచ్చినప్పుడు ఆయన పని పని ఇక్కడ కాదు. ప్రియులారా, ఇప్పుడు మమ్మల్ని చూసినప్పుడు పుట్టుతున్నారా? దగ్గరికి వచ్చినప్పుడు కొందరు మన దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు అసహ్య పుట్టుతున్నారు. కానీ నీ ఒదిగి ఒక సైడ్కి మారుతున్నారు. కానీ ఆనాడు
యేసయ్య వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు నేను చిక్కుకున్నాను. ఎక్కడే బాగులేదు, అది బాగా దేవుడు ఏం చేస్తున్నారు, చెక్కి మార్చి ఒక రూపంలో ఏ రూపం వస్తుంది, మనం అందరూ ఏ రూపంలో దేవునికి అప్పుడు మమ్మల్ని చూడడానికి కూడా ఉందండి. స్తోత్రం కలిగింది. నా మాట ముగించిన మన పిల్లలు కూడా వెళ్ళిపోవాలి ట్రైన్, దాన్ని బట్టి స్తోత్రం హల్లెలూయా. ఎక్కువ చెప్పడానికి ఇష్టం ఉందండి. దేవునికి స్తోత్రం కలిగింది. హలో నా దేవా ఎందుకు చేయి విడిచిపెట్టారని యేసు ప్రభు సిలువలో ఏదైన దగ్గర ఆయన నాలా మాట సిలువలు చెయ్యి విడయపడ్డ యేసయ్యకి కనబడుతున్నాడు. ఆ చెయ్యి విడవబెట్టిన యేసయ్య మమ్మల్ని చేసి పట్టుకున్నాడు. నన్ను నిన్ను దేవుడే చేస్తున్నాడు. చేయి పట్టుకున్నాడు తల్లి. ఆయన అన్నాడు ఎడరాడు నిన్ను చెయ్యి కొన్ని సమయం మనకు అనగా చెయ్యి విడిచిపెట్టాడేమో లేదు. ఆ టైంలో ఎక్కువ నేను చేసి ఆ వేదన కలిగిన సమయంలో, ఆ ఆపరేషన్ కలిగిన సమయంలో, ఆ రోగం పెరిగిన సమయంలో, ఆ నొప్పి కలిగిన సమయంలో నిన్ను కొట్టి తిట్టి బయటికి పంపించినప్పుడు ఎవరు కూడా తోడుగా లేని టైంలో ఈ అడిగారు కదా, నా కన్నవారికి నాకు అక్కర్లే విడిచిపెట్టారు. కన్నవారు నాకు అక్కర్లే ఆడు విడిచిపెట్టారు. భర్త నన్ను చేయి విడిచిపెట్టారు. పిల్లలు విడిచిపెట్టారు. సంఘం విడిచిపెట్టారు. విశ్వాసాలు విడిచిపెట్టారు. కానీ అందరూ నేను విడిచిపెడతాను. ఎందుకనగా తెలుసా, నువ్వు నా పని, దాన్ని బట్టి దేవుడు నిన్నే చెయ్యరు. నమ్మకం కలిగి చెప్పు, నిన్ను అందరూ విడిచిపెట్టారు. నన్ను నీ ఎప్పుడు కూడా చేయరు. స్తోత్రం. మమ్మల్ని ఏం చేయలేదంటే స్తోత్రం. పౌలు గారు తెస్తే పౌలు గారు తిమోతియోసు పత్రిక రాయబడిన మొదటి ప్రతివాదములు అందరు తెస్సలోనికలు ఉన్నవాళ్ళు అందరూ నన్ను చేయి విడిచిపెట్టారు. కానీ దేవుడు నాకు విడవలేదు, చేశారు. అందరూ విడిచిపెట్టారు. అని అన్ని చదవడానికి సమయం లేదు. ఎవరు లేదు అనుకున్నారు. తన విశ్వాసములకి నటించిన విశ్వాసులు తోడుగా ఉన్నారని అనుకున్నారు. అని చెప్పారు, అయ్యో నేను కూడా నీ తోడుగా చచ్చిపోతామని ఆనాడు చెప్పారు. ఎప్పుడు మారు మనసు పొందిన దినములు, అయ్యా మీరు నా ఇంటికి రాలేకపోతే నేను ఎప్పుడు చచ్చిపోవలసిన వాడు. కానీ పాస్టర్ గారికి ఒక సమస్య వచ్చినప్పుడు ఏమైంది, పౌలు గారికి అందరికీ చేసి విడిచిపెట్టారు. కానీ పౌలు గారు చెప్పారు, అందరూ నన్ను విడిచిపెట్టారు. అయ్యా ఇప్పుడు దేవుడు చెప్పారు, లేదా నేను నిన్ను పట్టకూడదు. యోసేపునికి ఎవరెవరు విడిచిపెట్టారు? అన్నదమ్ముడు విడిచిపెట్టారు, అమ్మ నాన్న విడిచిపెట్టారు, ఉద్యోగం చేసిన అమ్మ కూడా విడిచిపెట్టి మాత్రం కాదు ఎక్కడికి పడేసారు. కానీ యోసేపు తోడుగా దేవుడు ఉన్నారు. ఈ రాత్రి నేను చెప్పిన మాట అందరు విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ దగ్గర, అందరు చేయి విడిచిపెట్టినప్పుడే మనుషులు రాశారండి, యోసేపు తోడుగా దేవుడు
ఉన్నారని కానీ అలాగే ఆ మనిషిని రాసినది ఏమంటే నేను యోసేపు తోడుగా చెరసాలకి వెళ్తామని చెప్పాను. యోసేపు తోడుగా చెరసాలకి నేను కూడా యోసేపు అని ఒంటరిగా కాదు. యోసేపు ఎక్కడికి వెళ్ళారు? చెరసాల ఎక్కడికి? పర్వాలంటే నాకు తెలుసు. అది కాదండి, బైబిల్ ఉంది కదా. సమయం పోతుంది. రాజుగారి చెరసాలలో చదవండి. ఆదికాండం. ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి నూకలు వారి కోడెలో పెట్టుకున్నారు. కాదమ్మా మంచి వార్త. ఆ 39వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. 40 అధ్యాయం 1, 2, 3 అటు పిమ్మట రాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారుడును తన ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతినైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజు సంరక్షక సేనాధిపతిని అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వసూలు చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. ఎవరి దగ్గర? సేనాధిపతి వారి దగ్గర ఉన్న రాజ సంరక్షణ సేనాది ఉన్న చోట్ల దగ్గర ఉన్న చోట్ల అతనికే చేశారు. ఎందుకు అక్కడ బంధించారు? వేరే చోట బంధించలేదు. ఆ ఊరికి పెద్దోడు అవ్వాలంటే అక్కడే బంది మా దగ్గరే ఉండాలి. అదొక్కటి. ఇక్కడే ఈ వేసినది ఎవరికేసారు? సాధారణ వ్యక్తికి కాదు. రాజులకున్న పరిచర్య చేసిన రాజులలో పరిచర్య చేసిన వాడు తప్పు చేస్తే అటువంటి వాడికి విఐపి ఉన్న చోటనే యోసేపుకి పంపించారు. విఐపి దొంగలున్న చోటలకి యోసేపుకి పట్టబడి పంపించారు. అందరూ మాట్లాడుతున్నారండి. చెరసాల కాదరా, యోసేపు అటువంటి వాడు కాదు. స్తోత్రం. ఎందుకు అక్కడ వేశారంటే అది విఐపి మాత్రం కాదు, ఆ దేశంలో ఉన్న భాష నేర్చుకోవాలంటే అక్కడికి పడాలి. అందరు గుంపులు గోవిందానికి పడేసిన అనుకో, అందరు భాషలు అన్ని భాషలు వచ్చేస్తాయి. మీకు అర్థమవుతుంది? అందరికి బంధింపబడిన ఒక చెరసాల ఉంది. అక్కడికి దేవుడు ఏం చేయలేదు. వేస్తే అన్ని జనములు వేరే వేరే భాష మాట్లాడుతున్నారు. వేరే భాష మాట్లాడుతుండే యోసేపు ఆ భాష ఏం చేయను నేర్చుకుంటారు. అందుకని దేవుడు ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్న రాజులు తప్పు చేసిన వాడు ఎవరున్నారో వారి చోటకి పంపించారు. ఎందుకు పంపించారంటే ఐగుప్తు దేశంలో భాష నేర్పించాలి. నిన్ను దేవుడు ఎక్కడ ఎక్కిని పంపించింది అనుకో, అది వెనక్కి ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా దేవుడే అర్థమైన వాళ్ళు వ్యర్థంగా కూర్చున్నాడు. అయ్యో ఎర్ర సముద్రం నుంచి నన్ను పార్వతీపురం తీసుకొని వచ్చి మ్యారేజ్ అంటే ఆయన ఏదో ఒక ఉద్దేశం. ఏదో పల్లెటూరు ఉన్న నేను ఇక్కడికి తెచ్చిన ఉద్దేశం ఉంది. ఈ ఊరుంటే నిన్ను బయటికి తీసుకొని వైజాగ్ తీసుకొని వెళ్తే అది ఒక ఉద్దేశం ఉంది. అది తెలియడానికి ప్రార్థనతో
పానపాత్రగాడు అంటే పానపాత్రగాడు ఇంకేంటి పక్షగాడు అంటే రొట్టి అమ్మినవాడు, రాజునికి రొట్టి ఇచ్చిన వాడు, ద్రాక్ష ఇచ్చినవాడు. ఆడు తోడుగా వీడికి పంపించింది. ఆడి కొండలో సూపరు. ఈడిద్దరిద్దరు మాట్లాడిన జోసెఫ్ ఏం చేసాడు, అది హీబ్రూ భాష, ఆయనకి ఏ భాష, అది ఎబ్రి భాష. ఎబ్రి భాష చెప్పినప్పుడు అసహ్యం ఎవరికి, అన్నిటికీ కాదు, 500 దేశాలు. ఎందుకు అసహ్యం అంటే ఎబ్రి భాషలో చెప్పిన వాడు ఆయన గొర్రెలు మేపినవాడు. ఏం చేసిన వాడు, ఆ గొర్రెలు మేపిన బిడ్డలకి ఏం చేస్తున్నారు, 500 దేశాలకి అసహ్యం. స్తోత్రం. వారి దగ్గరికి ఎవరికి పంపించారు, యోసేపుకి పంపించారు. స్తోత్రం. వారిద్దరు మాట్లాడినప్పుడు టేప్ రికార్డు వల్ల యోసేపు మొత్తం రికార్డు చేస్తారు. భాష నేర్చుకున్నాను. భాష నేర్చిన తర్వాత యోసేపు బయటికి వచ్చారు. ఆమె ఈ రాత్రి మర్చిపోకూడదు. యోసేపే నిన్ను అందరు చేయి విడిచిపెట్టారా, నేను మట్టు నిన్ను మాట ముగిస్తున్నారు. యేసయ్యకి చేయి విడిచిపెట్టారు, అందరు విడిచిపెట్టారు. కానీ దేవుడు మమ్మల్ని ఏం చేసేది, ఆయన మాత్రం నీ చేయి విడవలేదు, ఆయన మాత్రం నిన్ను విడవలేదు. ఆయన పట్టుకుంటే అందరూ నిన్ను చేయి విడిచిపెట్టారు. ఆయన నిన్ను పట్టుకుంటే అందరూ నిన్ను చేయి విడుస్తారు, ఆయన పట్టుకొని లేకపోయినా అందరూ నిన్ను పట్టుకుంటారు. అక్క, చెల్లి, తమ్ము అందరూ వచ్చినప్పుడు అనుకో, అందరూ వచ్చి నిన్ను పట్టుకున్నారు అనుకో, ఏ క్షణమని ఏమవుతుంది, చేయి విడిచిపెట్టదు. కానీ ఎప్పుడు యేసయ్య నిన్ను మాత్రం ఏం చేయరు. 3 సార్లు యేసయ్యకి ఎరగలేని పేతురుకి 3 సార్లు ఏం చెప్పారు, అప్పుడు ఏం చెప్పారు, నేను అతనికి తెలియదని 3 సార్లు చెప్పారు. కానీ దేవుడు అతనికి ఏం చేయలేదు. కొన్ని సమయం వద్దు, ప్రార్థన వద్దు, చర్చొద్దు అని నేను చెప్పాలి కదా. నా దేవుడు నిన్ను చెయ్యు దేవుడిని చేయి పట్టుకున్నా కన్నీరు 2 చుక్క కన్నీరు పడకండి. దేవుడు నిన్ను పట్టుకున్నాడు, దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఆయన ఎందుకు పట్టుకున్నాడు, నాది చెప్పడానికి నాకు ఇష్టం వస్తున్నారు వాక్యం. కరువు ఆవున మునుపు ఒక బిడ్డ తల్లి కడుపులో కరువు ఆవున మునుపు విడిచిపెట్టిన అనుకో, అది బయటికి వచ్చినప్పుడు అందరు ఏం చెప్తారు, అదే యేసయ్య కూడా అలాగే చెప్పారు. అదే చెప్పారు, వీళ్ళు మరియా కుమారుడు అని. ఆయన అర్థం నీకు అర్థం అవ్వలేదు, ఆ భాష అర్థం నీకు తెలియదు. నాతో పలకడానికి లేదు. యేసయ్యకి చెప్పారు, ఇది మరియ కొడుకండి ఏంటంటే అప్పుడు ఆడికి నానలేదు పుట్టిన కుమారుడు అని. స్తోత్రం. హల్లెలూయా. అలాగా చెప్పిన యేసయ్య నన్ను నిన్ను గట్టిగా దగ్గరగా చెప్పు, యేసయ్య నీ నన్ను పట్టుకున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. మరి యొక్క దినము విక్రమపురం నుంచి వచ్చినటువంటి సంఘస్థులకు, సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే మార్కడపుట్టు నుంచి వచ్చినటువంటి సంఘస్థులకి, మరి కుమారుడి సంటికి, వీళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి శివుడి వలస సంఘస్థులకి ప్రత్యేకమైన వందనాలు.
మరి పుత్తూరు నుంచి వచ్చినటువంటి సేవకులు సంఘస్థులు కూర్చున్నారు, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మా ఆత్మీయ తండ్రి నుంచి వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మంచి అవకాశము. ఎందుకంటే దేవా నా దేవా నా దేవా అనేటువంటి కన్నీరు విడిచి నన్ను వేళ హల్లెలూయా. నీ కుటుంబం నిన్ను విడిచిపెట్టచ్చు, లేకపోతే నీకున్నటువంటి కులం విడిచిపెట్టచ్చు, నీకున్నటువంటి బంధువులు విడిచిపెట్టచ్చు, నీ యొక్క గ్రామస్తులు విడిచిపెట్టచ్చు, కానీ ఎవరు విడిచిపెట్టరు? అదే పరిస్థితిలో 2019లో నన్ను అందరూ విడిచిపెట్టారు, కానీ దేవుడు హల్లెలూయా. ఎవరు నన్ను చేయ విడిచిన యేసు చేయ విడవడు, ఎవరు నన్ను చేయ విడిచిన యేసు చేయ విడవడు, చేయ విడవడు, చేయ విడవడు, చేయ విడవడు, యేసు చేయ విడవడు. ఎవరు నన్ను చేయ విడిచిన యేసు చేయ విడవడు. తల్లి ఆయనే, తల్లి ఆయనే, ఆలింగను పోషించను, ఆలింగను పోషించను. ఎవరు నన్ను చేయ విడిచిన యేసు చేయ విడవడు. హల్లెలూయా. ఊరి కులం విడిచిపెట్టింది, నాతో ఉన్నటువంటి నా కుటుంబాన్ని విడిచిపెట్టారు, సంఘం విడిచిపెట్టింది, కానీ దేవుడు హల్లెలూయా హల్లెలూయా విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు, నేను సేవించిన దేవుడు నాకు నడిపించిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి సమయంలో ఇక్కడ నుంచి వచ్చినటువంటి మరి చిన్నయ్య గారు కర్మ కర్త క్రియ సమస్తము కూడా అందరం తలలో ఉంచుకుని ఒక నిమిషం సమర్పించుకుందాం. నిన్న వాక్యాన్ని ఒక్కసారి మన జీవితంలో పరిశోధించుకుందాం. చేయి విడివబడడం అంటే ఏంటో అర్థం చేసుకున్న గొప్ప దేవుడు ఆయన. అవునయ్యా. పిండముగా ఉన్నప్పుడే తన తండ్రి తనని విడిచిపెట్టేశాడు. అవును, ఆయనకి తెలుసు. అవునయ్యా. తండ్రి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. అవును. ఈరోజు నీ కుటుంబం నేను చెడి విడిచిపెట్టిందని చెప్పి బాధపడుతున్నావా? నువ్వు నమ్ముకున్న యేసయ్య విడవబడిన వాడే. తన సహోదరులు తనని చేయి విడిచిపెట్టేశారు. రక్త సంబంధులు తనని చేయి విడిచిపెట్టేశారు. తన సమాజం తనని చేయి విడిచిపెట్టేశారు. తన కులస్తులతో యేసయ్యని చేయి విడిచిపెట్టేశారు. 3.5 సంవత్సరాలు తనతో కలిసి తిరిగి జీవించి నడిచి తన స్వభావం చూసి తన దగ్గర నుంచి మేలు పూర్తొక్కిన శిష్యుడు తనని విడిచిపెట్టారు. ఈ రాత్రి వేళ విడవబడిన వాడు ఈ రాత్రి వేళ ఈ గుంపులో ఎక్కడైనా కూర్చుంటే యేసయ్య నీతోనే మాట్లాడేది. నువ్వు ఎవరి ద్వారా విడవబడి ఉన్నా కూడా నీ చెయ్యి పట్టుకోవడానికి ఒకడు ఈ రాత్రి కూడా సిద్ధము కలిగేటట్టుగా ఉన్నావా? అందుకే ఆయన సిలువలో ఏలాడినప్పుడు చెప్పిన మాట, నా దేవా నా దేవా నేను ఎలా చేయి విడిచి ఈరోజు అదే సిలువలో నిలబడి యేసయ్య కేకలు వేస్తున్నాను. నిన్ను నేను విడవడానికి రాలేదు, నేను నిన్ను హత్తుకోవడానికి వచ్చినవా, నేను నిన్ను చేర్చుకోవడానికి వచ్చినా, నేను నిన్ను సమకూర్చుకోవడానికి వచ్చినా. ఈ రాత్రి ఆయనలో ఆనుకో. ప్రార్థన చేయడానికి వెళ్తున్నా. నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టారు. నీ సంఘం నిన్ను విడిచిపెట్టిందా? నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారా? నీ కుటుంబం నిన్ను విడిచిపెట్టిందా? నేను నిన్ను విడవను ఎడవాయను అని చెప్పిన ఒక గొప్ప స్నేహితుడు నిన్ను పిలుచుచున్నాడు. మంచి భర్త యేసయ్య నిన్ను పిలుచుచున్నాడు. మంచి తండ్రి ఆయన నిన్ను పిలుచుచున్నాడు. మంచి తల్లిగా ఆయన నిన్ను పిలుచుచున్నాడు. మంచి సంబంధిగా నిన్ను ఆయన పిలుచుచున్నాడు. మంచి కులస్తుడుగా ఆయన నిన్ను పిలుచుచున్నాడు. మంచి పరలోక నివాసిగా ఆయన నిన్ను పిలుచుచున్నాడు. మంచి అభిషక్తుడిగా ఆయన నిన్ను పిలుచుచున్నాడు.
మంచి వైద్యుడుగా నిన్ను పిలుచుచున్నాడు. మంచి సమాధానకర్తగా నేను పిలుచుతున్నాను. రాత్రి వేళ ఎందరో ఉన్నారు నాతో కలిసి చెప్పడానికి. ఎవరు నన్ను విడిచిన నేను ఆయన విడవను. నిన్ను విడిచి నేను ఒక గడి ఏంటి ఒక్క రోజు కూడా ఒక గడి ఒక నిమిషం కూడా నేను ఉండలేదు. నీవే కావాలి, నీవే రావాలి, నీతోనే ఉండాలి. మరణమైతే నీతోనే మరణించాలి, నిద్ర అయితే నీతో నిద్ర, లేపబడాలైనా నీతోనే లేవు. పరిశుద్ధమైన తండ్రి దేవాన్ని కొందరు రాత్రి అభిషేకులైన దాసు ద్వారా చెప్పిన మాటలను నేను దేవా గుండె మీద రాసేసుకుంటున్నా. నేను జీవించిన లోకం నన్ను విడిచిపెట్టే లోకం, నేను నివసించే కుటుంబం నన్ను విడిచిపెట్టే కుటుంబం, నేను సంచరించుతున్న స్నేహితులు నన్ను విడిచిపెట్టే స్నేహితులు, అందరూ నన్ను విడిచిపెట్టే వాళ్ళే. వీటందరి మధ్యలో నన్ను హత్తుకోగలిగే ఒక్కడున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరమే కలిసి ఆయన అద్భుతాలు చేయగలిగిన ఆయనలో మార్పు లేదు. ఆయన నిన్ను చేర్చుకోగలిగిన వాడు, ఆయన నిన్ను కుటుంబంలో హత్తుకోగలిగిన వాడు. ఆ తప్పిపోయిన కుమారుడు చెప్పినట్ల తండ్రి పరలోకం వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ అనుబంధం విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నీ సొమ్ము దోచుకొని వెళ్ళిపోయాను, నువ్వు ఇచ్చినవన్నీ నాదనుకొని కనిపించుకుని ఈ రోజు ఏమీ లేని దౌర్భాగ్యుడిగా పందుల ద్వారా తొక్కబడి పందుల ద్వారా తొక్కలుగా చేసి వస్త్రమంతా హీనత చెంది కప్పు కొట్టిన వాడిగా తప్పిపోయిన కుమారుడిగా నీ కృపా సింహాసనం ఎదుటొచ్చి పరిగెట్టినట్టు కప్పు జరిగిపోయిందయ్యా. నిన్ను విడిచిపెట్టే అనుబంధం లేదు. అలాంటి ఒక స్థాయి ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డల జీవితంలో ఇచ్చినందుకు స్తోత్రం. బతికితే క్రీస్తు కొరకు, మరణమైన పర్వాలేదు, మరణించేది ఒక విడబాటు కాదు, క్రీస్తుతో కలిసిపోయేదే. అలాంటి ఒక అనుబంధం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. అలాంటి ఒక మంచి స్నేహ బంధం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. అలాంటి ఒక మంచి పరలోక కుటుంబంలో నన్ను చేర్చావు, మమ్మల్ని చేర్చావు స్తోత్రం. ఎన్నడూ విడవబడలేని, ఎన్నడూ త్రినీకంపబడలేని, ఎన్నడూ వదులుకోబడలేని, నన్ను వెంటాడి వెంటాడి ప్రేమించుచున్న యేసయ్యా, నన్ను పిలిచి పిలిచి స్వస్థత ఇచ్చుచున్న యేసయ్యా, నన్ను నడిపించి నడిపించి ఆదరణ ఇచ్చిన యేసయ్యా, నన్ను బోధించి బోధించి బోధకుడుగా మార్చిన ఎంత గొప్ప యేసయ్యా. నాకన్నా గొప్పగా నువ్వు విడవబడ్డావు, ఇక నేను విడవబడేవాడిని కాను. ఆ విషయంలో నాకు ఈ రాత్రి వేళ చింత లేదు. వాటిని నిన్ను తొలగి యేసయ్యతో ఏకీపించుచున్నాను. అలాంటి ఒక ఒప్పందముతో ఈ రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేము ఆనుకుంటున్నాము. వాక్యం ద్వారా కూర్చున్న పిల్లలందరితో మాట్లాడినందుకు స్తోత్రం. అందరిలో గొప్ప ఒక విడుదల జరిపించినందుకు స్తోత్రం. అందరి మనస్తత్వంలో ఒక ధైర్యం ఇచ్చినందుకు స్తోత్రం. మానసిక ఒత్తిడిలు మారినందుకు, కుటుంబ బంధుత్వంలో కలువటి వచ్చినందుకు, భార్యాభర్తల జీవితంలో కలయుగ వచ్చినందుకు, పిల్లల తండ్రి తల్లిదండ్రుల జీవితంలో అనుభవించినందుకు, రాబోయే రోజుల సాక్ష్యాలు వినబడినందుకు, అద్భుతాలు జరిగినందుకు అందరూ నీ కృపలో మేము అనుకుంటున్నామయ్యా. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులకు దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రతి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దాం. దేవుడు మనల్ని చేయి విడబట్టలేదు, అందుకే దేవుడికి హత్తుకున్నందుకు దేవుడికి కుటుంబాన్ని కలిపినందుకు కలిపినందుకు సేవకుని కలిపినందుకు పాపలను పరలోకంలో చేర్చినందుకు
అందరిని దీవించునుగా. వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. దేవుడిని అందరిని దీవించునుగా. God bless you. Amen. ఎవరు వెళ్ళకండి, అంతమంది కూడా భోజనం చేసి వెళ్ళాలి. ప్రేమ విందు అల్పాహారం. ఎవరు వెళ్ళొద్దామో ప్రారంభం చేసి అందరూ కూడా వెళ్ళాలి. అదే కుటుంబం అంటే గుర్తుంచుకోవాలి.